పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మంగళపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రామిడి శ్రీనివాసులు సంయుక్తంగా మాట్లాడుతూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో తమదైన శైలిలో ఉద్యమాలను నిర్వహించి జెడ్పీటీసీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పదవిని చేపట్టి పార్టీ బలోపేతానికి తన వంతు పాత్ర పోషించారని పేర్కొంటూ 2018 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ఆ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడిగా, అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమ కెరటం, వామపక్ష భావాలు కలిగి ఒక మంచి క్రమశిక్షణతో ఉండి 2001 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాను ఊవెత్తున ఉద్యమం నడిపించడంలో క్రియాశీలకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గంలో నల్లబెల్లికి జెడ్పీటీసీగా, నర్సంపేటకు ఎమ్మెల్యేగా, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్గా కూడా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పనిచేయడం జరిగింది. అనుకోని విధంగా మరి తను మరణించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఒక త్యాగశీలిగా తనకున్నటువంటి పోరాట స్ఫూర్తిని ఆధారంగా ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమం పోరాట సమయంలో తను తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే పెళ్లి చేసుకుంటా అనే ఒక నినాదంతో బయటకు వెళ్ళి మరి తెలంగాణ సాకారం అయిన తర్వాత తన పెళ్లి చేసుకోవటం జరిగింది. అది కూడా ఒక ఇంటర్ క్యాస్ట్ కులాంతర వివాహం చేసుకోవటం అనేది ఒక గొప్ప మరి ఆలోచనగా ఆ రోజు అందరూ భావించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఉద్యమకారుడుగా ప్రజా పోరాటాలు నిర్మాణం చేయట్లో అనేక ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా అనేక ఉద్యమాలను మరి పార్టీ ఇచ్చిన పిలుపును మరి పాటించి ఉద్యమ నిర్మాణంలో క్రియాశీలకంగా ఉంటూ అనేక నిర్బంధాలని తట్టుకొని శత్రువుల యొక్క దాడులను కూడా తట్టుకొని నిలబడేటువంటి గొప్ప ధీరశీలి, మరి అటువంటి త్యాగ నాయకుడు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండి మరి పోరాటం నడిపిన నాయకుడు మరణించడం అంటే అది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి శ్రేయోభిలాషులకు, ఉద్యమకారులందరికీ తీరని లోటు. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాం. పాలకుర్తి నియోజకవర్గంలో గౌరవనీయులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పిలుపు మేరకు ఈరోజు తొర్రూరు అమరవీరుల స్థూపం దగ్గర వారికి మరి నివాళులు అర్పించడం జరిగింది. దీంట్లో మరి తొర్రూరు మున్సిపల్, అర్బన్ పార్టీ, రూరల్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి గారికి జోహార్లు తెలియజేస్తూ అమర హే సుదర్శన్ రెడ్డి, జోహార్ సుదర్శన్ రెడ్డి, అమర హే సుదర్శన్ రెడ్డి, జోహార్ సుదర్శన్ రెడ్డి. కీలక పాత్ర పోషించి జెడ్పీటీసీగా ఉమ్మడి వరంగల్ జిల్లానే ఆ రోజు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగేటందుకు దోహదం చేసిండు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అలాగే కేసీఆర్కు కూడా రాష్ట్ర స్థాయిలో కుడిభుజంగా ఉంటూ ఈరోజు అకాల మరణం చెందుడు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. అలాగే ఉద్యమానికి ఇప్పుడున్న పార్టీ అవసరాల దృష్ట్యా కూడా చాలా ఒక మంచి ఉద్యమకారుని కోల్పోయినాం. ఒక శాసనసభ్యునిగా, ఒక జెడ్పీటీసీగా నర్సంపేట ప్రాంతానికి సేవలు అందించుకుంటే కాకుండా ఉద్యమకారుడిగా రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరణం తీరని లోటు. వాళ్ళు లేకపోవడం ఉద్యమకారులకు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ తీరని లోటుగా భావిస్తూ సంతాపం తెలియజేస్తూ విచారం వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ, జోహార్ జోహార్.